పుష్ప 2 ట్రైలర్ రీసెంట్గా రిలీజ్ అయి ఊరమాస్ రెస్పాన్స్తో సోషల్ మీడియాని ఓ రేంజ్లో షేక్ చేస్తుంది. అయితే ట్రైలర్లో మీరు ఇది గమనించారో లేదో కానీ నేను మాత్రం చాలా గమనించాను. ఈ ట్రైలర్లో మనకి జాతర సీన్లో బ్లూ సారీలో అమ్మవారి గెటప్లో పుష్పరాజ్ కనిపించాడు. అయితే ఇంకొక చోట కూడా పుష్పరాజ్ చీర కట్టుకొని చాలా కోపంతో రప్పా రప్పా అని అంటాడు. కానీ ఇది జాతర సీన్లోది కాదు, ఇది వేరే సీన్. అంటే పుష్పరాజ్ ఈ సినిమాలో 2 చోట్ల చీర కట్టు గెటప్లో కనిపించబోతున్నాడు. అయితే ఇక్కడే నేను ఒకటి అబ్జర్వ్ చేశాను. జాతర సీన్లో అమ్మవారి గెటప్లో పుష్పరాజ్ మెడలో నిమ్మకాయలు ఉంటాయి. అంటే దేవత రూపంలో అన్యాయాన్ని ఎదుర్కొంటాడు కాబట్టి మెడలో నిమ్మకాయలు ఉంటాయి. కానీ ఈ చీర కట్టు గెటప్లో మాత్రం మెడలో పుర్రలు ఉంటాయి. అంటే ఇక్కడ పుష్పరాజు రాక్షసుడు అన్నమాట. మంచి చెడు ఏది చూడకుండా అడ్డం వచ్చిన వాడిని ఏసి పారదొబ్బుతాడు. అందుకే చాలా కోపంగా రాక్షసుడిలా రప్పా రప్పా అని వైల్డ్గా అంటాడు. సో అమ్మవారి రూపంలో ఒకసారి, మళ్ళీ రాక్షసుడి రూపంలో ఒకసారి చీరకట్టులో పుష్పరాజ్ అయితే తాండవం చేయబోతున్నాడు. వామ్మో, నాకు తెలిసి ఈ 2 చోట్ల వచ్చే సీన్స్కి థియేటర్లు తగలపడిపోతాయి భయ్యా. సో ఈ మూవీ రిలీజ్కి ఇంకో 2 వీక్సే టైం ఉంది. మరి పుష్ప 2 మూవీని ఫస్టే చూడాలనుకునే వాళ్ళు కామెంట్ చేయండి భయ్యా.